చూసి ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేసి తప్పు చేసుంటే శిక్షించిన పర్వాలేదు సార్. ఏ తప్పు చేయకుండా అమ్మాయిని ఇలా భయంకరంగా లేని కేసులన్నీ పెట్టి మరి ఇలా చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ తప్పు చేయన ప్రధానంగా పోలీసులు చాలా నిర్లక్ష్యం సార్. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆ అమ్మాయిని జైలుకి పంపించడానికి కారణం కొంత ఉండి ఎస్ఐ గారి నిర్లక్ష్యం సారు. అలాగే ఈ అమ్మాయి గురించి అమ్మాయి చెప్పినా వినకుండా ఎంక్వైరీ చేయకుండా మాతో మాట్లాడకుండా అమ్మాయిని చెంచులగూడ జైలుకి పంపించిన తెలంగాణ పోలీసులు నిర్లక్ష్యం కూడా ఉంది సార్. రాష్ట్ర మరి ప్రభుత్వాలు మేము కోరుతున్నాం, మా బిడ్డని మాకు తీసుకొచ్చి మరి మాకు అప్పచెప్పి మాకు న్యాయం చేసి మాకు దళితుల్ని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను విన్నవించుకుంటున్నాను సార్. ఈ సమయంలో ఒకే తారీఖున 6వ తారీఖున అక్కడ 3 దొంగతనాల్లో ఉండి అదే తారీఖున ఇక్కడ రైలు ఫ్యాక్టరీలో ఉండి ఒక ఆడపిల్ల 19 సంవత్సరాల అమ్మాయి ఇలా ఉండగలుగుతుందా అని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది అక్రమమైన కేసు, అన్యాయమైన కేసు అని మీడియా సమక్షంలో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. అలాగే నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ అధికారి అయిన ఎస్ఐ గారిని మరి కఠినంగా వారిని శిక్షించాలని కోరుకుంటున్నా. బలైపోయిన మా దళిత బిడ్డను తీసుకొచ్చి మాకు మీడియా సమక్షంలో మా అందరికి అప్పచెప్పాలని ఈ సమయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మహిళా కలెక్టర్ గారిని కూడా కలిసారు కూడా, వినతి పత్రం ఇచ్చారు, ఏమంటున్నారు అధికారులు? మరి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి మేము వినతి పత్రం ఇట్లా పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఇలా జరిగిందని మేము అక్కడ చెబితే మరి భీమవరం ఎస్ఐ గారు అట్లా ఏముండదు సారు, వాళ్ళు తెలంగాణ పోలీసులు భీమవరం వచ్చి ఈ దొంగల ముఠాన్ని పట్టుకుని వెళ్ళారు, ఏదో తారీఖు తప్పేసినంత మాత్రాన వీళ్ళ అమ్మాయి మంచిది అవుతుందని అక్కడ అవమానం సరే. అంటే ఒక మహిళను అలా అవమానించొచ్చా సమాజంలో? మరి మమ్మల్ని మహిళలుగా గుర్తించట్లేదు కదా సార్. దళితులు అంటేనే మేము ఆడైనా మగైనా దళితులు అంటేనే మేము హీనస్థితికి చెందిన వాళ్ళం కదా. మాకు ఆఖరికి కలెక్టర్ ఆఫీసులో కూడా న్యాయం జరగలేదు సార్. ఆ సమయంలో మేము మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి మా విషయం చెప్పాను సార్. కలెక్టర్ ఆఫీసులో కూడా మాకు అవమానాలు ఎదురైనాయి. ఎంత అబద్ధం, అక్కడ హైదరాబాద్ పోలీసులు వచ్చి ఇక్కడి నుండి అరెస్ట్ చేసుకెళ్ళారని అక్కడ చెప్పడం జరిగింది సార్ అధికారికి, ఆ భీమవరం ఎస్ఐ గారు సార్. అప్పుడు నేను వెంటనే సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, హైదరాబాద్లో పట్టుకున్నామని హైదరాబాద్ పోలీసులు వాళ్ళు అక్కడ మీడియా ద్వారా చెప్పారు, మీరు ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళారు అంటున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ పోలీసులందరూ వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఎవరైతే బలహీనులు దళితులు ఉన్నారో వాళ్ళ మీద అనేకమైన కేసులు బనాయించి. మీరు ఇటీవల ములాఖాత్కి వెళ్ళినప్పుడు నన్ను కేసులు ఒప్పుకోమంటున్నారు బలవంతంగా అని ఆ అమ్మాయి చెప్పినట్లు తెలుస్తుంది. నిజంగానే ఆ విధంగా పోలీసులు ఆ అమ్మాయిని బలవంతం పెట్టారా? అవును సార్, ఇలా అనేకమైన కేసులు పెట్టడమే కాదు సారు, ఆ అమ్మాయిని ఇలాగా ఈ కేసులన్నీ నువ్వే చేసామని ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తామని చెప్పి అమ్మాయి మరి మాకు ములాఖాతులో చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితం కూడా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి కేసులన్నీ ఒప్పుకోమంటున్నారు నాన్న అంటే, అట్లా ఏమి చెయ్యొద్దమ్మా న్యాయం జరుగుతుందని మేము చెప్పడం జరిగింది సార్. మీరు హైదరాబాద్లో ఎవరన్నా సిపిని కానీ డీజీపీని కానీ ఇక్కడ ఎవరినైనా కలిసారా? హైదరాబాద్లో ఎవరినైనా కలిసారా పోలీసు ఉన్నతాధికారులని? సంతోష్ నగర్ పిఎస్లో ఉన్న పోలీసుల హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు పోలీసులను కలిసాం సార్. వాళ్ళని అడిగాము, మీరు ఫస్ట్ ఈ రిమాండ్ రిపోర్ట్ అయితే ఇచ్చారు కానీ మీరు ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఆ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదండి. ఎఫ్ఐఆర్ కాపీ మాకు కావాలని మేము సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగటం జరిగింది సార్. ఎఫ్ఐఆర్ కాపీ మేము మీకేమి ఇవ్వము, మీరు వెళ్ళి లాయర్ ద్వారా తీసుకోండి అని వాళ్ళు అక్కడ నుండి మమ్మల్ని పంపించేయటం జరిగింది. అనంతరం నేను లీగల్ వాలంటీర్ని కాబట్టి అక్కడ లీగల్ అడ్వైజర్గా ఉన్న ఒక న్యాయవాది గారిని కలిసి ఆయన ద్వారా మేము ఈ కోర్టుకి బెయిల్ ఆపరేట్ చేయనప్పుడు బెయిల్ తీసుకొచ్చేసిన తర్వాత ఈ 3 ఎఫ్ఐఆర్లు అక్కడ దొంగతనం కేసులో ఆయన చేతిలో పెట్టారండి. అక్కడ లీగల్ అడ్వైజర్ చేతిలో ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇప్పుడే బెయిల్ తీసుకున్నాం, ఈ కేసులు ఉన్నట్టు నాకు తెలియదే, మీరు ముందు చెప్పాలి కదా అంటే ఇప్పుడే కట్టి తీసుకొచ్చామండి అని అక్కడ అలా కలిసినప్పుడు అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆ అమ్మాయి ఏం చెప్తుంది మీకు? అమ్మాయి ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతానికి అసలు ఏమి బాగాలేదు. మానసిక పరిస్థితి కూడా ఏమి బాగోలేదు. అందరూ వీళ్ళ మాట్లాడి ఇలా చేయటం వల్ల సుమారుగా 4 రోజుల నుండి జైల్లో ఉండటం వల్ల ఆవిడ మానసిక స్థితి చాలా దీనంగా ఉంది సారు. ఏం మాట్లాడుతుందో ఏం లేదో తెలియట్లేదు సారు. భయంగా ఎలాగో మాట్లాడుతూ ఉంది. ఆరోగ్యం కూడా తను
మేము మనోజ్, ముందు ఒక్కసారి సారి వాళ్ళ వెళ్ళినప్పుడు నాన్నగారితో మాట్లాడించే బాగానే ప్రయత్నం మాట్లాడిన చేయండి. తర్వాత 2 సార్లు తన ఆరోగ్య పరిస్థితి ఏం బాగలేదు. ఒక్కసారి వాళ్ళ